ఒక రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధానిని నిర్మించాలన్న తలంపుతో ఉంటే ఇటువంటి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడటం చాలా చాలా హేయం. ఇది నేను వ్యక్తిగతంగా అయితే తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రతి ఆంధ్రుడు కూడా దీన్ని సమర్థించడు. ఎందుకంటే అమరావతి దేవతల రాజధాని అని అంటే ఇక్కడ ఈ అమరావతి కూడా అంతటి ప్రాముఖ్యత సంతరించుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ అమరావతి రాజధానిని మంచి హంగులతో నిర్మించాలని ఒక ధ్యేయంగా వాళ్ళు ముందుకు సాగుతున్నప్పుడు ఈ సమయంలో ఇటువంటి హేయమైన జుగుప్సాకరమైన అసభ్యకరమైన పదజాలంతో అమరావతిని వేశ్యల రాజధాని అని అనటం చాలా చాలా హేయం, చాలా చాలా దుర్మార్గం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేసీలైనట్టు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? గత 5 ఏళ్ళు కూడా అక్కడున్న రైతులు, అమరావతికి భూములు ఇచ్చిన రైతులందరూ కూడా రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేసి చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. మరి అటువంటి గొప్ప మనుషుల్ని, గొప్ప రైతుల్ని ఇలా నిందించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అక్కడున్న అమరావతికి భూములు ఇచ్చిన రైతులే కాదండి, గత ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ అమరావతి పరిసర ప్రాంతాల్లోనే నివసించారు. కావున ఇటువంటి వ్యాఖ్యలు చేయటం వెనక ఎవరున్నారో, ఎందుకు చేపిస్తున్నారు అనేది తర్వాత విషయం. కానీ ఆ చేయటానికి కూడా ఆయనకి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో, లేకపోతే ఎవరు ప్రాతిపదికతో చేశారా, లేకపోతే పొరపాటున ఆయనే ఆ పదాలు ఆ దొల్లిపై మాట్లాడారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు చాలామంది కూడా ఇది కావాలనే మాట్లాడిచ్చారని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మీరేమంటారు? నిజంగానే కావాలనే చేయించారా, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్లోలో వచ్చిందంటారా? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఆ మాటల్ని మేము ఖండిస్తున్నాం. అటువంటి పదజాలం కానీ ఆ మాటలు కానీ వాడకూడదు, వాడు ఉండకూడదు అని వారు మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయం అంతా పెద్ద ఇష్యూ అయిన తర్వాత వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. అయితే నిజంగానే ప్లాన్ ప్రకారం కృష్ణరాజు గారితో ఆ మాటలు మాట్లాడించారా, లేకపోతే ఆయనే స్వతహాగా మాట్లాడారా అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని, సాక్షి యాంకర్ ఉన్నారు కదా, ఆయన అరెస్ట్ చేశారు. ఈ కృష్ణరాజుని అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్తే ఆయన పరారీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుంది, అక్రమ అరెస్ట్ అంటుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే దాన్ని? ఇప్పుడు ఆ యాంకర్ గారు నాకు సంబంధం లేదు, నేను మాట్లాడించలేదు, ఆయన స్వతహాగా ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్పారు అని అన్నారనుకోండి, కృష్ణరాజు గారిని విచారించాలి. కృష్ణరాజు గారు ఆయన ఏం చెప్తారు, ఆయన పొరపాటున మాట్లాడారా లేకపోతే ఎవరైనా మాట్లాడిచ్చారనేది తెలియాలి. అయితే ఏంటంటే ఇది కక్షపూరితమా లేక మామూలుగానే ఇలా అరెస్ట్ చేశారనే దానికి రెండు ఉన్నాయండి. ఒకటేంటంటే ఇలాంటివి మళ్ళీ పునరావృతం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా జర్నలిస్టులైనా సరే, మేము సీనియర్ జర్నలిస్టులు, మేము మీడియా ముందుకు వస్తే ఏదైనా మాట్లాడవచ్చు అనేటటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఇటువంటి మాటలు మాట్లాడకుండా మనం కూడా చట్టానికి ఇదవుతాము, లోపల వెళ్ళాల్సి వస్తుంది. అందుకని మనం దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఏం మాట్లాడానని ఒక భావన కలిగించడం కోసం అయి ఉండొచ్చు, లేదా మీరన్నట్టు కక్ష సాధింపు చర్యగా కూడా చేసి ఉండొచ్చు. అదేంటంటే నిజానిజాలు అనేవి తొందరలో తెలుస్తాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ అనేది రాజధాని విషయంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. గతంలో వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు 3 రాజధానులు అన్నారు, తర్వాత ఖమ్మ రాజధాని అన్నారు, రియల్ ఎస్టేట్ రాజధాని అన్నారు, తర్వాత వరద ముంపు రాజధాని అన్నారు. మరి ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు రాష్ట్రానికి రాజధాని అవసరమా లేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ రాజధాని మీద ఇన్ని వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు అన్నారు. అది ఏ ఒక్క రాజధాని కూడా సరిగ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఈ రాజధాని మీద రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి. అయితే ఎవరైనా సరేనండి, ఒక రాజధాని అనేది సబబుగా ఉంటుంది. 3 రాజధానులు అనేది ఆయన ఏంటంటే గతంలో జరిగిన పరిణామాలు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న మనం ఇది తెలంగాణ విడిపోవటం, హైదరాబాద్ని ఇంత డెవలప్ చేసిన తర్వాత ఇది
తెలంగాణలో అంతర్భాగమయ్యి ఇది హైదరాబాద్ని మనం వదులుకోవాల్సి వచ్చింది. ఇలాగా రేపు భవిష్యత్తులో కూడా ఇలాగే జరిగే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి 3 రాజధానులు చేస్తే అన్ని రకాల అభివృద్ధి జరుగుద్దని అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే దాంట్లో కొంతవరకు వాస్తవం ఉన్నప్పటికీ కూడా 3 రాజధానులు అనేది అంత కంఫర్టబుల్ జోన్ కాదు. ఎందుకంటే ఎక్కడా కూడా అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరగకపోవడం మాట విషయం. కనీసం 3 రాజధానులు అనే పెట్టిన పేరుకి భూమి సేకరణ జరగలేదు, ముఖ్యంగా శంకుస్థాపన జరగలేదు, కనీసం అక్కడ ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు. 5 ఏళ్ళు మాటలు చెప్పారు తప్పితే ఎక్కడ కూడా ఒక్క కట్టింపు కూడా లేదు కదా. అదే నేను చెబుతున్నా. ఎందుకంటే 3 రాజధానులు అన్నారు తప్పించి ఏ ఒక్క రాజధానిని కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దానికి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి సేకరణ జరగలేదు, ఏ రకమైన అభివృద్ధి స్టాండు తీసుకోలేదు. కాబట్టి ఏంటంటే 3 రాజధానులు అనే నిర్మాణం అనేది ఎక్కడ జరగదండి. కాబట్టి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటేనే అది అభివృద్ధి జరుగుద్ది, బాగుంటుంది. ఈ వేశ్యల రాజధాని అమరావతి అన్న వీళ్ళిద్దరూ కూడా సాక్షి ఛానల్కి సంబంధించి కానీ కొమ్మినేని శ్రీనివాసరావు కానీ కృష్ణరాజు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? రాబోయే రోజుల్లో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు ఒక మాటలో? ఖచ్చితంగానండి, ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి ఎందుకు జరిగినాయి, పునరావృతం కాకూడదు, ఇలాంటివి వేరే వాళ్ళు కూడా ఏదైనా ఇష్యూ మీద ఒక రాష్ట్రం యొక్క సున్నితమైనటువంటి అంశం మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడేటట్టు మిగతా వాళ్ళు వ్యవహరించడానికి వీళ్ళని ఒక ఉదాహరణగా చూపించాలి.